నేను లోకంలో ఉంటాను, ప్రభువులో ఉంటానని 2 పడవల మీద కాలు వేస్తానన్నావు. వేసో, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వే గొప్ప అనుకున్నట్లుగా 2 విధాలుగా నడుచుకున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఒకడే 2 యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఒక్కరినే సంతోషపెట్టగలుగుతావు, నువ్వు 2కి దాసులుగా ఉండి ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేవు. దేవుడు అన్నాడు, నన్ను వెంబడించండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారందరినీ దేవుడు అడుగుతున్నాడు, ఎంతమంది మీలో ఉన్నటువంటి వారు దేవుని వెలుగును వెంబడిస్తున్నారు? ఆ వెలుగు మీలో ఎంతమందిలో ఉంది? ఎంతమంది దేవుని యొక్క వెలుగును మనలో ప్రసరింప చేసుకుంటూ ఈ పాప జీవితానికి వ్యతిరేకంగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమో అన్న అనుభవంలోనికి ఎంతమంది ప్రయాసపడతా ఉన్నారు? ఈ ఆదివారపు ఆరాధన 2-3 గంటలే మన భక్తి జీవితం. ఇక్కడి నుంచి దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత మన సొంత జీవితం, మన పాప జీవితం, మన రహస్య జీవితం, ఎన్నో రహస్యాలు మన జీవితంలో నడిపించబడుతున్నాయి. మీకు అనుకోవచ్చు, ఎవరికి తెలియదు అనుకోవచ్చు, కానీ ఒక రోజున దేవుడు తప్పకుండా మీ రహస్యాలన్నీ బయట పెట్టబోతా ఉన్నాడు.